మరో కాలర్ రవీందర్ యుఎస్ఏ నుంచి కాల్ చేశారు. రవీందర్ గారు నమస్తే అండి. బీఆర్ఎస్ సీనియర్ నేత దేవి ప్రసాద్ గారు ఉన్నారు. మీ క్వశ్చన్ అడగండి. ఓకే అండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే రవీందర్ గారు, నమస్కారం. హలో సార్, చెప్పండి రవీందర్ గారు. నేను ఒరిజినల్లీ ఫ్రమ్ హైదరాబాద్ సార్. నేను టీవీ తక్కువ మా పేరెంట్స్ హైదరాబాద్ లోనే ఉంటారు. అయితే సార్, ఇప్పుడు మీరు హైదరాబాద్ ని డెవలప్ చేసింది టిఆర్ఎస్ పార్టీ అని చాలా సందర్భాలలో మీరు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు క్లెయిమ్ చేసుకుంటారు. బట్ సార్, మీరు హైదరాబాద్ ని ఓవర్ పాపులేట్ చేసిర్రు. తీసుకోవడానికి కరెక్ట్ సరైన ఎయిర్ లేదు, సిచ్యువేషన్ వాటర్ ప్రాబ్లం ఉంది కొన్ని ఏరియాస్ లో. ఇంకా మెయిన్ ప్రాబ్లం ట్రాఫిక్ ప్రాబ్లం సార్. అది మీరు సిటీని హారిజాంటల్ గా డెవలప్ చేయాల్సింది మీరు వర్టికల్ గా పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోయినారు. ఈ రోజు హైదరాబాద్ లో యూ టర్న్ సిచ్యువేషన్ ఉంది. ఇర్రిపేరబుల్ ప్రాబ్లం క్రియేట్ చేశారు అని మా ఫ్రెండ్స్ అందరూ చాలాసార్లు అనుకున్నాము, నేను అనుకుంటున్నాను. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంది కాదనను, బట్ వర్టికల్ డెవలప్మెంట్ అయిపోయి జనాలకి తీసుకోవడానికి కరెక్ట్ ఎయిర్ లేకుండా 10 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే గంట సేపు రోడ్డు మీద ఉండాల్సిన సిచ్యువేషన్. దీన్ని డెవలప్మెంట్ అని ఎట్లా అనుకోవాలి సార్? రవీందర్ గారు, హైదరాబాద్ నగరం మీద గత 10 ఏళ్లలో పెట్టాల్సినటువంటి ట్రాఫిక్ను కంట్రోల్ చేసేటువంటి అనేక దృష్టి పెట్టినటువంటి విషయం మీకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ కూడా తర్వాత అనేక లింక్స్ రోడ్డు నిర్మాణం కూడా చేసినాం. దాదాపు 137 రింగ్ రోడ్డు నిర్మాణం చేసినాం. అట్లాగే 19 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, 7 ఆర్ఓబీలు చేసినాం. ఇంకా పనులు కొనసాగుతూ ఉన్నాయి. అంటే హైదరాబాద్ నగరం మీద ఇప్పటికే వాటి మీద ట్రాఫిక్ను ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటి విషయం కావచ్చు, వచ్చినటువంటి పౌరులకు సౌకర్యాలు కలిగజేయడానికి అవసరమైనటువంటి అనేక దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మరి హైదరాబాద్ నగరం మీద పెట్టి దాదాపుగా 1,21,294 కోట్ల రూపాయలు పట్టణ ప్రగతికి ఒక హైదరాబాద్ నగరంతో పాటు ఇతర నగరాలు కూడా అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం పనిచేసింది. అట్లాగే మీరు అన్నట్టు ఇక్కడ హైదరాబాద్ నగరం 10 కోట్లు కాదు, మీరు మొత్తం మెట్రోపాలిటన్ సిటీస్ ఏవేవైతే ఉన్నాయో అన్ని సిటీల కంటే కూడా హైదరాబాద్ నగరం అనేటువంటిది అన్ని రకాల, అటు శాంతి భద్రతల విషయంలో కావచ్చు, లేకుంటే పొల్యూషన్ విషయంలో కావచ్చు, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ట్రాఫిక్ అంశంలో కావచ్చు, టోటల్గా ఈ 5 మెట్రోపాలిటన్ సిటీల కంటే కూడా ఈ హైదరాబాద్ది బెటర్ ప్లేస్ అనేటువంటి విషయాన్ని అనేక మంది ఇక్కడికి వచ్చి చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ హైదరాబాద్ నగరం అనేది దాదాపు 1 కోటి మంది నివసిస్తున్నది. ఇది టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే 1 కోటి మంది రాలేదు. అనేక అవసరాలు, ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక అనేక బహుళజాతి సంస్థలు, అనేక పారిశ్రామిక వాడలు హైదరాబాద్కి రావడం వల్ల ఒక డెస్టినేషన్ ప్లేస్ అయిపోయింది. దాంతో లక్షలాది మందికి ఉపాధి కోసం వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ నగరానికి వస్తూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఇప్పటికి కూడా అంటే ఈ రోజు వరకు కూడా నీటి సౌకర్యానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ నంబర్ 1లో ఉంది. అట్లాగే రెండవది కూడా ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, లేకుంటే లివింగ్ కండిషన్స్ విషయంలో కావచ్చు, మిగతా వాటికన్నిటికంటే కూడా ఒక మంచి పరిస్థితిలో ఉన్నాం. ఇంకా కొంత మూసీ డెవలప్మెంట్కు సంబంధించి, మూసీ బ్యూటిఫికేషన్కు సంబంధించి కావచ్చు, లేకుంటే చాలా కాలం క్రితం ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టానికి సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం కూడా, వచ్చిన ప్రభుత్వం కూడా ఇంకా కొంత దృష్టి పెట్టి చేయగలిగితే ది బెటర్ హైదరాబాద్గా మనం ఉండేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కావాలనే పల్లెల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏం పెట్టలేదు. చాలామంది హైదరాబాద్ నగరం నుంచి ఇలా పల్లెలకు పోవడానికి అవసరమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే గ్రామాల్లో అన్ని సౌకర్యాలు ఇలా పల్లె ప్రగతి అని పెట్టి గ్రామాల్లో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కలిగజేస్తూ ఉన్నాం. రైతులకు రైతు వేదికలు కావచ్చు, రైతు కల్లాలు కావచ్చు, లేకుంటే హరితహారం పేరు మీద కూడా మొత్తంగా కూడా పర్యావరణం విరాజిల్లేటట్టు చేసేటువంటి అంశం కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి
అనేక రంగాల మీద కూడా దృష్టి పెట్టి ఇవాళ ప్రతి తెలంగాణ పౌరుడు మా ఊరికి మేము పోవాలి, మా పల్లెకి మేము పోవాలి, మా పల్లెలో జీవించాలనేటువంటి ఒక కొత్త కల్చర్ని ఈ 10 ఏళ్లలో క్రియేట్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందని నేను అనుకుంటా ఉన్నాను. బహుశా ఈ ప్రభుత్వం కూడా, వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరైనటువంటి దృష్టి పెట్టి ఈ డెవలప్మెంట్ కంటిన్యూ చేయగలిగితే, అదే కమిట్మెంట్తో పనిచేయగలిగితే డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను.